మరి ఈరోజు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న మహోన్నత వ్యక్తి మామిడి హరికృష్ణ గారికి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక గొప్ప వ్యక్తి రాసిన పుస్తకాన్ని ఒక గొప్ప వ్యక్తికి అంకితం ఇచ్చడం అన్నది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో సినిమా ఎక్కడుంది, తెలంగాణలో సినిమా చరిత్ర ఎక్కడుంది అని ఏదైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలన్నింటికి ఈ పుస్తకం ఈరోజు సమాధానం చెప్తా ఉంది. తెలంగాణ సినిమా ఈ రోజుది కాదు, 80 ఏళ్ళ నుంచి తెలంగాణలో సినిమా ఉంది అని చెప్పి సాధికారికంగా ఈ పుస్తకం నిర్మిస్తూ ఉంది. ఇది ఒక PhD పుస్తకం లాంటిది. సో దీనికి ఎన్ని డాక్టరేట్ ఇచ్చిన తక్కువే. సో అంత గొప్ప రీసెర్చ్. అంటే ఒక రకంగా మా పొన్నం రవిచంద్ర గారు అంటే సాహిత్యకారుడు కానీ సాహిత్య చరిత్రకారుడు. అంటే సాహిత్యంలో ఉన్న చరిత్ర అంతా కూడా వెలికి తీసి అంటే ఎవరైతే మర్చిపోతారో ఎవరైతే మరుగునపడతారో అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరినీ బయట తీసుకొచ్చి వారు ఈరోజు వారికి ఒక గొప్ప జ్ఞాపకాన్ని అందిస్తూ ఉన్నారు. సో వారు రాసినటువంటి పైడి జయరాజు గారి పుస్తకం ఈరోజు వారికి అంటే వారి పిల్లలు కూడా తెలియదు అంత గొప్ప పుస్తకం వస్తుంది, అందులో గొప్ప ఫొటోస్ ఉంటాయని చెప్పి వాళ్ళ పిల్లలు కూడా తెలియని ఫొటోస్ అన్నీ కూడా మా రవిచంద్రన సేకరించి చాలా గొప్ప పుస్తకం తీసుకొచ్చారు. ఈరోజు రవీంద్ర భారతిలో పైడి జయరాజు గారి పేరుతో ఒక హాల్ ఉంది అంటే అది వారి కృషి. అట్లాగే పైడి జయరాజు గారి పేరుతో అవార్డు ఇవ్వడం అంటే అది వారి కృషి. అట్లాగే సర్దార్ సరాయ్ పాపడి మీద ఒక మంచి డాక్యుమెంటరీ. సో మనం ఎప్పుడో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టాడు, గోల్కొండ నవాబును ఓడించారు, గోల్కొండ కోట మీద వారు తన ధ్వజం పెట్టారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వారి చరిత్ర చాలా తక్కువ దొరుకుతుంది మనకి. అలాంటి వారి చరిత్రతో కూడిన డాక్యుమెంటరీ మన జరిగింది. బుక్ మొత్తం కాకుండా పుస్తకం కవర్ పేజీని ఒక దాన్ని మటుకు పరిచయం చేస్తాను. ఈ బుక్ తీయడం వెనుక ఉన్న ఉద్దేశము తెలియజేసే కంటే ముందు నేను పిలవగానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. వారు మా పైడి జయరాజ్ డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా ఇంగ్లీష్లో రవీంద్ర భారతికి ఇచ్చేశారు. తర్వాత పలు కార్యక్రమాలు మాకు వెన్నంటి ఉంటున్నారు. పైడి జయరాజ్ కంటే ముందు నేను కరీంనగర్లో 100 ఏళ్ళైన సందర్భంగా 100 ఏళ్ళ సినీ కరీంనగర్ చరిత్ర మీద ఒక బుక్ తీసుకొచ్చాను. అప్పుడే పైడి జయరాజ్ కరీంనగర్లో పుట్టాడు, కరీంనగర్లో ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆయన గురించి మరుగున పడిపోయింది 2005లో. ఇది ఎలా బయటికి తీసుకురావాలనే తపనతోటి చాలామందిని కలిశాను. ఎక్కడ కూడా ఆయనది ఒక్క ఫోటో, గూగుల్లో ఒకటే ఫోటో, ఏం మెటీరియల్ లేదు. అటువంటి సమయంలో వాళ్ళ బాంబేలో ఉంటున్న వాళ్ళ రిలేటివ్స్ని పట్టుకొని రామ్మోహన్ నాయుడు అనే మిత్రుడితోటి ఇక్కడి నుండి అక్కడి వరకు వెళ్ళి వాళ్ళ మనమడు కూతురుని తీసుకొని చాలా సంపాదన, ఎన్ని ఫోటోలు అంటే వేలాది ఫోటోలు BBC వాళ్ళు చాలామందికి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళ గూగుల్లో ఉన్న ఫొటోస్ అన్నీ పైడి జయరాజ్కి సంబంధించినవన్నీ నేను ఇచ్చినవే అవన్నీ. అట్లాగే దాని మీద టేబుల్ బుక్ వేసాను. ఆ టేబుల్ బుక్ కూడా దాంట్లో అన్ని ఫోటోలు భద్రపరచడం జరిగింది. ఆ తర్వాత 2011లో అంటే నేను ముఖ్యంగా సినిమా రంగం వైపు రావడానికి హరికృష్ణ ముఖ్యులు. వి నరసింహారావు ఆ రోజు తీసిన భూమి కోసం చిత్రంలో ఉన్నది ఈ స్టిల్ మా భూమి కోసం. అట్లాగే ఇది ఫిలిము, ఇది ధీరేన్ గంగూలీ. నిజాం రాజ్ ఉన్నప్పుడు ఈయన కలకత్తా నుంచి వచ్చిన అతన్ని ఇక్కడ సినిమాలు తీయడానికి పెట్టి లోటస్ ఫిలిం కంపెనీ అనే స్టూడియో నిర్మింపజేసి 17 మూకీ చిత్రాలు నిర్మించిన తర్వాత ఒక చిత్ర విషయంలో తలెత్తిన వివాదంతో ఆయనను ఈ నగర బహిష్కరణ చేస్తే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత పైడి జయరాజ్, తర్వాత అంకుర్ మన శ్యామ్ బెనగల్ గారు తీసిన చిత్రం, తర్వాత ఈ పోస్టర్ చిల్లర దేవుళ్ళు అంటే ఆ రోజే తెలంగాణ సినిమాకు పుట్టగట్టింది. తర్వాత మళ్ళీ నరసింహారావు గారి దాసి, ఇది 6 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది, 5 అంతర్జాతీయ అవార్డు. ఇది హైదరాబాద్ బ్లూస్. ఈ మూవీలో చాలా నేచురల్గా హైదరాబాద్ చరిత్రను ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు మనం గల్లీలలో పోతే ఎలా మాట్లాడుకుంటామో అలాంటి భాషతో ఉంటుంది హైదరాబాద్ బ్లూస్. అట్లాగే మన అల్లాని శ్రీధర్ గారు తీసిన కొమరం భీం, తర్వాత జై బోలో తెలంగాణ, తర్వాత మల్లేశం, తర్వాత బల్గం సినిమా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాకుత్పురలో యాకుత్ మహల్ థియేటర్ అని ఉంది. దాదాపు 90-95 సంవత్సరాల నుంచి ఉన్నది థియేటర్, ఇప్పుడు కూడా నడుస్తున్నది. అందుకే దానికి ఈ థియేటర్ బొమ్మను వేయడం జరిగింది.
పొన్నం రవిచంద్ర గారు అందరికీ ఇప్పుడు ఎక్కువ కవర్ స్టోరీస్ రాసిన రచయితగా పరిచయం. ఒక 20 ఏళ్ల క్రితం ఆకాశవాణిలో నేను పొన్నం రవిచంద్ర లలిత గీతం అని ప్రసారం చేసిన జ్ఞాపకాలు నాకు ఎక్కువ. చాలా విపరీతంగా లలిత గీతాలు రాశారు. అవి ఆకాశవాణి ద్వారా ఒక 50-70 అప్పట్లో అంటే 83, 84లో చాలా ఎక్కువ లలిత గీతాలతో పరిచయం. పొన్నం రవిచంద్ర అన్న పేరు వినగానే నాకు లలిత గీతాలే జ్ఞాపకం వస్తాయి. ఆ తర్వాత హరికృష్ణ గారు, తర్వాత మా రవణ మాట్లాడుతూ ఉంటే నేను మౌన శ్రోతగా ఉండేదాన్ని. సినిమాల మీద సాధికారికంగా హరికృష్ణ గారు చెప్తూ ఉండేవారు, రవణ దానికి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండేవారు. పైడి జయరాజు, నారాయణ గారు, ధీరన్ గంగూలీ ఇలాంటివన్నీ అప్పట్లోనే మేము విన్నాం. పరిశోధనలు, ఇద్దరు విపరీతమైన పరిశోధకులు. సినిమా రంగం గురించి ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఇంకా మనం వెలికి తీయాల్సినవి చాలా ఉన్నాయి అనుకొని ఒక ప్రస్థానాన్ని మొదలెట్టి పైడి జయరాజు మీద దాదాపుగా ఇండియాలో ఉన్న ఫేమస్ వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తీసుకొచ్చారు. దానికి 8-10 దాదాపుగా అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. 100 పుస్తకాలు వస్తాయి, కానీ మన పుస్తకం ఎందుకు నిలబడుతుంది? ఎందుకు నిలబడాలంటే మనం ఏం చెయ్యాలి? 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో 80 మేలైన పాటల గురించి దాంట్లో ప్రస్తావించారు. అంటే 80 సంవత్సరాల సినిమాలు, దాంట్లో ఉన్న 80 మంచి మెరుగైన పాటలు. అందరూ కూడా, నేను ఈవెన్ ఆకాశవాణిలో వేయాలనుకున్నప్పుడు కూడా ఒకసారి ఆ పుస్తకాన్ని తిరిగేసేదాన్ని. అలాగే ఈ పుస్తకంలో ఈ మా భూమిలో పోస్టర్ ఎంత బాగుందో, వెనకాల కూడా పుస్తకంలో కొన్ని దశల్ని చెప్పారు వారు. దండలు, దన్నాలు, ఫోటోలు, ఉపన్యాసాలు, సన్మానాలు, సత్కారాలు, ఇలాంటి గ్లిట్టర్స్ కనిపించే ఈ సినిమా ప్రపంచంలో ఆ గ్లిట్టర్స్కు దూరంగా ఉంటూ తెలుగు సినిమాను ప్రపంచవ్యాప్తికి చేర్చినటువంటి RRR, బాహుబలి లాంటి చిత్రాల కథా రచయిత, ఇంకెన్నో పాండియ చిత్రాల రచయితగా ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సభకు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఈ సభకు ఈ కార్యక్రమానికి గొప్ప వన్నె తెచ్చింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ సార్. ఇక అలాగే తెలంగాణ సినీ ప్రస్థానం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఈ రోజున అంకితం ఇచ్చిన వ్యక్తి, అంకితం తీసుకున్న వ్యక్తి ఇద్దరి కూడాను తెలంగాణ మాండలికానికి, తెలంగాణ యాసకు, తెలంగాణ భాషకు, తెలంగాణ సంస్కృతికి చేస్తున్న విశిష్ట సేవకు గాను ఐ గివ్ దెమ్ ఏ బిగ్ క్లాప్ టు బోత్ ఆఫ్ దెమ్. ముఖ్యంగా హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు ఒక తెలంగాణ మాండలికాన్ని కాదు, తెలుగు భాషకు ప్రాచీన హోదా రావటం విషయంలో కూడా ఆయన తీసుకున్న శ్రద్ధ, ఆయన ఎదుర్కొన్న ఛాలెంజ్లు అనేటువంటివి ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అత్యంత అద్భుతంగా విపులీకరించి సాధికారంగా మాట్లాడగలిగిన వారు, రాయగలిగిన వారు హరికృష్ణ గారు. అందుకే ఈ పుస్తకాన్ని ఆయనకు అంకితం ఇస్తే ఈ అంకిత మహోత్సవం అనేటువంటిది ఒక ఔచిత్యానికి మారాకు తొడిగినటువంటి సందర్భంగా నేను భావిస్తున్నాను. రియల్లీ గొప్ప గివింగ్, గొప్ప టేకింగ్, స్వీకర్త గొప్పవారు, ఇచ్చినవారు గొప్పవారు. ఇలాంటి ఒక చక్కని సందర్భంలో పాలు పంచుకున్నటువంటి అవకాశం నాకు రావటం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడాను, వీఆర్ ఆల్ ద పీపుల్ ట్రావెలింగ్ సిన్స్ 30-35 years. ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణలో సినిమా ఉద్యమానికి ఎంతో ఊపిరి పోసినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పటి నుంచి కాదు, నేను జర్నలిస్ట్గా వచ్చిన రోజు నుంచి ఆయన చూస్తున్నాను. అలాగే సరే రవిచంద్ర గారిది అది ఒక రాజకీయ కుటుంబం అయినప్పటికీ తమ్ముడు రాజకీయపరమైన మాడబుట్టి శ్రీధర్ గారు వచ్చారు. గ్రేట్. జర్నలిస్టులు అంటే ఎప్పుడు నిజం మాట్లాడతారు అని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారా సార్? జర్నలిస్టులు ఎప్పుడు నిజం మాట్లాడతారని నమ్ముతారు. మీరు నమ్ముతారా? ఓకే. ముందు నాకు ఒక సందేహం ఉందా, తీరిస్తే మాట్లాడతారండి. మీ పుస్తకం చూశానండి, దాంట్లో మీ ముఖం ఫైర్గా ఉంది, ఇక్కడ నల్లగా ఉంది. ఫోటో కోసం మేకప్ చేసుకున్నారా, దిష్టి తగులుదని నలిపేసుకున్నారా? నాకు సమాధానం కావాలి. ఓకే అండి. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ సార్ ఫర్ ద ఎఫర్ట్ యూ హ్యావ్ డన్. నిజంగా తెలంగాణ సినిమాకి ఇంత చేస్తూ ఉందని చెప్పిన ఫస్ట్ టైం చూసి తెలపోయాను నేను ఒక్కడే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ ఎఫర్ట్ని సిన్సియర్గా అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకోటండి, పుస్తకం రాసి ఊరుకోవద్దు సార్. ఏమన్నా దాని తాలూకు సినిమాలు దొరికితే దాన్ని
ఎట్లా దాన్ని బాగు చేసి ప్రజలు చూడటానికి వీలవుతుందో సిన్సియర్ ప్రయత్నం చేయండి సార్. సార్ మీకు సినిమాలతో పాటు మిగతా కళలు కూడా ఇంట్రెస్ట్ ఉందా సార్? అయితే ఇంకొక రీసెర్చ్ కూడా చేయండి సార్. 2014 మన తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి 2025 వరకు కూడా ప్రతి నెల నాకు దాని తాలూకు ప్రోగ్రామ్ చూస్తూ ఉండేవాడు, నా నెల ప్రోగ్రాంలండి. ఆ ప్రోగ్రామ్ దగ్గర వైవిధ్యం చూసి నాకు మతిపోతూ ఉండేది. ఇన్ని రకాల కళల, ఇన్ని భాషల, ఇన్ని జనాల, ఇంత ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు అని చెప్పని. కానీ ఈవేళ అదే రవీంద్ర భారతి 2015 తర్వాత చూస్తే బాధ వస్తుంది సార్. కుర్చీలు విరిగిపోయింది సార్. దీని మీద కూడా రీసెర్చ్ చేసి పోయి ఆశ రాయండి సార్. మన ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్దని ఆశిస్తున్నాను సార్ నేను. రవీంద్ర భారత్ అంటే ఇట్స్ ఎ కల్చరల్ సెంటర్ సార్. హైదరాబాద్ గుండెకాయ లాంటిది. దాని రిఫ్లెక్ట్స్ అవర్ ఏంటంటే మన తాలూకు ఒక మర్యాదకు అది సింపుల్ సార్. అది అలా పాడవకూడదు సార్. ఇంకొకటి సార్, లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ సినిమాలో నేను బొంబాయి రానని చెప్పిన పాట 3rd ప్లేస్ ఉండటం చాలా చాలా ఆనందం కలిగించింది సార్. నాకు ఫస్ట్ టైం ఇక్కడ 2000 సంవత్సరంలో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం తెలంగాణ ఫోక్ పాటలు విన్నానండి. నాకు తగిన వచ్చేసి ఆ పాటలు ఎందుకు నచ్చున్నాయో నాకు తెలియదు. నాకే నచ్చుతున్నాయా, ప్రపంచం నచ్చుతున్నాయా అని చెప్పిన క్వశ్చన్ మార్క్ ఉండేదండి. వాటితో నాకు తీరిపోయింది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్, మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటించి మొత్తం దేశం అంతా వెళ్ళాలి, అవసరం దేశాలు కూడా వెళ్ళాలి సార్. దానికి ఎఫర్ట్ పెట్టాలి సార్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి కళలు సామాన్యమే కాదు సార్. 1, 2 కాదు, కొన్ని 100 రకాల కళలు ఉన్నాయి. చేసే కళాకారులు ఉన్నారు. దానికి కావాల్సిందల్లా దాన్ని మంచి దారిలో పెట్టగలిగిన ఒక మనిషి కావాలి సార్. కురియన్ అనే ఒక మహానుభావుడు అమూల్ అనే దాన్ని భుజాన్ని ఎత్తుకుని కొన్ని లక్షల మంది రైతుల కళ్ళలో ఆనందం చూసాడండి. ఇట్ రిక్వైర్స్ ఎ పర్సన్ విత్ కమిట్మెంట్ అండ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. అలాగే చేయాలంటే భాష మీద అధికారం ఉండాలి. అలానే ఒకే వ్యక్తిలో కనిపిస్తున్నారు సార్. తెలుగు భాష, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ ఇన్ని భాషల మీద అధికారం ఉండి సిన్సియర్గా తనుకున్న పనిని ముక్కుసూటిగా ఏమాత్రం కూడా ఒక ఫేవరెటిజం కానీ ఇంకో దానికి కానీ తావు లేకుండా చేసేటువంటి వ్యక్తి మామిడి హరికృష్ణ గారు సార్. ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. మన తెలంగాణ తాలూకు కళల్ని దేశాలు దాటించి విదేశాలకు తీసుకెళ్ళి అది ఎంతో మంచి సార్. ఎంతోమంది కళాకారులు పని చూపించిన వాళ్ళు అవుతారు. మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ 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 సార్, ఐఎస్ కలెక్టర్ గారు మీరు కూడా ఉన్నారు సార్, దయచేసి ఈ మన తెలంగాణ కళల్ని బార్డర్ దాటి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నా వంతు ఏం కావాలో నేను చేస్తాను. అందరూ తల చేద్దామండి. మన స్టేట్కి మనం గౌరవం తెచ్చుకుందాం సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ రోజున నేను ఇక్కడ కూర్చున్న 4 మాటలు మాట్లాడటానికి వయసు 86 సంవత్సరాల రీత్యా, ఫిలిం జర్నలిస్టుగా 65 సంవత్సరాల రీత్యా, సినీ చరిత్రకారుడుగా 25 పుస్తకాలు రాసినటువంటి వాడిని కనుక ఆ అర్హత నాకు ఉందేమో అని నిర్వాహకులు భావించారేమో అని తెలుస్తూ, మనకి ప్రామాణిక గ్రంథాలు 3 భారతీయులకి: భారతం, భాగవతం, రామాయణం. ఆ 3టికి రకరకాల చరిత్రలు, గొప్ప చరిత్ర ఉంది. ఎందరెందరో రచయితలు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, వాల్మీకి, పోతన, వాళ్ళ శైలిలో వాళ్ళు వాటిని ఆవిష్కరించారు. అంతటి ఘన చరిత్ర కూడా 1913లో ప్రారంభమైనటువంటి భారతీయ మూకీకి ఉన్నది. మూకీ నుంచి టాకీ దాకా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. మిత్రులు పొన్నం రవిచంద్ర గారు మాట్లాడుతూ 2012లో ఆయన పుస్తకానికి ప్రస్థానం ఉత్తమ జర్నలిస్టుగా మిత్రులు హరికృష్ణ గారికి అవార్డు అన్నారు. నా అదృష్టం ఏమిటంటే ఆ అవార్డు కమిటీకి నేను చైర్మన్ని. 5-6 పుస్తకాలు పోటీకి వచ్చాయి, 7-8 వ్యాసాలు వచ్చాయి. వస్తే చాలా ఓపెన్గా మాట్లాడుతున్నా. ఆ కమిటీలో ఉన్న కొందరు వాళ్ళు తెలంగాణ కదండి అని ఒక మాట అన్నారు. నథింగ్ డూయింగ్. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అందులో ఉన్న స్టఫ్ చూడండి, ప్రస్థానాల్లో ఉన్న స్టఫ్ ఆ పుస్తకంలో బరువు వేయండి, మిగతా వాటి బరువు చూడండి. అలాగే మా హరికృష్ణ గారి ఆర్టికల్స్ చూడండి, మిగతా చూడండి అని చెప్పి జయసుధ గారితో ఆర్గ్యూ చేసి 2 రోజులు ఆర్గ్యుమెంట్ కొనసాగిన తర్వాత వీరిద్దరికీ బహుమతి ఇవ్వటం అదొక కారణం నేను భావిస్తున్నాను. ఇలాగా రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో
అలాగే అంతటి చరిత్ర ఉన్న సినిమాని ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్టైల్లో ఆవిష్కరిస్తారు. నేను 20 పుస్తకాల ద్వారా ఆవిష్కరించాను. అయితే ముందుగా సమర్థ సమాజిస్టు ప్రసాద్ గారికి, భాషని భావాన్ని కూడా సమన్వయం చేసి చక్కగా వ్యాఖ్యానం అందిస్తున్న శ్రీలక్ష్మి గారిని అభినందిస్తూ, ఒక పుస్తకాన్ని రాయటం అంటే ఒక మహిళ గర్భం దాల్చి బిడ్డను ప్రసవించేదాకా 9 నెలలు ఎంత కష్టపడుతుందో ఆ రచయిత అంత కష్టపడతాడు. సినిమాకి స్టార్టింగ్, రన్నింగ్, క్లైమాక్స్ అంటూ స్క్రీన్ ప్లే ఉంటాయి. అలాగే పుస్తకానికి కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మిత్రుడు ప్రభు 1995-96 ప్రాంతాల్లో స్వర్ణయుగంలో అన్నపూర్ణ అనే పుస్తకాన్ని రాశాడు ప్రభు. అందులో ఒక అద్భుతమైన వాక్యం, అన్నపూర్ణ వాళ్ళు దొంగరాముడు తీసిన తర్వాత తోడుకోడళ్ళు తీస్తూ ఆదిత్య సుబ్బారావుని దర్శకుడిగా పెట్టుకున్నారు. వెంటనే మరుసటి రోజు పాండీ బజార్లో వార్త గుప్పుమందిట, ఏమని, వాట్ ఎ ఫాల్ట్ అన్నపూర్ణ సంస్థ అని. అంటే ఇంత పతనమైపోయిందా అని. అంతకు మించి ఆదుర్తిని మించి గొప్ప దర్శకుడు, ఆ కేవీ రెడ్డి మించిన గొప్ప దర్శకుడు అనిపించుకున్నాడు ఆదుర్తి. చరిత్ర ఎలా పెడుతుందో తెలియదు. అంటే ది వే ఇన్ విచ్ యు ఇంటర్ప్రెట్స్. ఈ 9 నెలలు మోస్తుందండి తల్లి, మోసిన తర్వాత బిడ్డను ప్రొసీజర్ చూసి ఆనందించుకుంటుంది. ఆ ఆనందించిన తర్వాత కన్యకి అయితే 16 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరికి పెళ్లి చేయాలని, అదే కావ్యకన్య అయితే పుస్తకం అయిపోయిన అంటే ఎవరి చేతుల్లో పెట్టాలి అని మా మిత్రుడు రవిచంద్ర గారు సమర్థుడైన మనిషి చేతుల్లో పెడుతున్నాడు. కారణం ఏమిటంటే అధికారం నీకు ఉండగానే సరికాదు, దాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు ఉపయోగపడాలి. చాలా గొప్ప కార్యక్రమం. కవి కాంచనిది కూడా రవి కాంచుతాడు అని పొన్నం రవిచంద్ర గారు రాసిన అద్భుతమైన చరిత్రాత్మకమైన చరిత్ర పుస్తకం ఇది. తెలంగాణ అనేది ఎక్కడుంది, తెలంగాణ స్థానం ఏంటి అనే వాళ్ళకి తెలంగాణ సినీ ప్రస్థానం సమాధానం చెప్తుంది అనుకుంటున్నాను. అద్భుతమైన విశ్లేషణతో రాసిన ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్న వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు, కళ్ళకి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి అంకితం ఇవ్వడం చాలా సముచితం, చాలా అద్భుతంగా ఉంది. ఈ పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు మాత్రమే కాదు, నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను, వస్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మా మిత్రులందరూ చాలా గొప్పగా మాట్లాడారు నా గురించి. నేను ఇప్పుడు మాజీ జర్నలిస్ట్ని, అంతకుముందు మాజీ లెక్చరర్ని, ఆ తర్వాత మాజీ కమిషనర్ని, ఒకప్పుడు మాజీ మీ ఏమనాలి డీన్ని, ఇప్పుడు అడ్వైజర్ని. కాబట్టి హాయిగా మామూలుగా వీలైనన్ని అడ్వైజరీ చేయడానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి అడ్వైజర్స్ ఇస్తాను. ఇది నేను ఇవ్వాల్సిన ఒక అడ్వైజ్ ఏమిటంటే, అద్భుతమైన పుస్తకం రాశారు, రచించారు. నాకు చూసే అవకాశం నాకు వచ్చింది. చాలాసేపు చూశాను, నన్ను చూపించాడు పక్క నుండి, ఇది ఇందుకు ఇట్లా రాశాను అట్లా రాశాను అని చెప్పినాడు. అద్భుతమైన పుస్తకం, చాలా బాగుంది. ఎవరు చదివినా చదవకపోయినా నువ్వు సృష్టించారు కనుక చాలు. దాంతో మిగతా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు చూస్తారు, మరో రోజు చూస్తారు, ఇంకో రోజు చూస్తారు. ఏదో పుస్తకం ఉన్న నాళ్ళు ఈ రచన ఉంటుంది అని అనుకుంటూ వారికి అభినందనలు తెలుపుతూ, ఇక్కడున్న పెద్దలందరికీ అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ పుస్తకం చూసి నేను నిజంగా షాక్ అయినా. ఇంత అద్భుతమైన పని మీరు ఇంత అద్భుతంగా రాస్తారు అనుకోవాలి. నేను అప్పుడప్పుడు వ్యాసాలు చదవడం తప్ప, అంటే ఇంత సమగ్రంగా, ఇంత పరిశోధనాత్మకంగా, అన్నిటినీ ఏదో పూసగుచ్చినట్టుగా, అంటే మా తరం డైరెక్టర్స్ అందరూ తెలుసుకోవడానికి అనుకూలంగా, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుసుకోవడానికి అనుకూలంగా చాలా సరళమైన భాషలో ఇంత చరిత్రని ఒక చోట భద్రపరచడం, అంటే రికార్డ్ చేయడం, హిస్టరీని రికార్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ప్రకాష్ రెడ్డి సార్ కూడా, సార్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ అనేది లేకపోతే, అందులో నేను మెంబర్గా ఒకప్పుడు ఉండకపోతే, నేను సినిమాను చూసే విధానం, తీసే విధానం వేరే ఉండేదేమో. థ్యాంక్ యూ సార్. ఓకే. అండ్ హెచ్ రమేష్ బాబు గారు కావచ్చు, రవిచంద్ర అన్న కావచ్చు, హరికృష్ణ అన్న కావచ్చు, ఇక్కడ ప్రభు అన్న కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ ఈ తరాన్ని, ఆ తర్వాత తరాన్ని ముందుకు నడిపే ఒక ఇంజన్లు, అంతేనా, ఒక ఎనర్జెటిక్ ఇంజన్స్ అన్నమాట. సో మీ అందరికి కూడా మీ అందరం రుణపడి ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇందాక మేడం అన్నారు ఒక యూనివర్సిటీ చేయాల్సిన పనిని ఒక వ్యక్తి చేశాడని. నిజంగా ఇది చాలా మంచి అంటే సహేతుకమైనటువంటి కామెంట్ అని నేను అనుకుంటున్నాను. సార్ మీ అందరితోని రామారావు సార్ మీ అందరితోని నేను శ్రీధర్ సార్ ప్రభు అన్న పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. మీ అందరితోని నేను ఈ వేదికని పంచుకోవడము చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా ఇలాంటి పరిశోధనలు చాలా రావాలని, ఇంతకన్నా మంచివి ఇంతకన్నా గొప్పవి మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి రావాలని వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వేరే ఏదన్నా వేరే మాట్లాడదామని రాసుకొని వచ్చిన, అది కాకుండా మళ్ళీ వేరే ఏదో మాట్లాడినా. థ్యాంక్ యూ అన్న. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నకి సభాధ్యక్షత వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే చక్కని అందరినీ కలుపుతూ చక్కని వ్యాఖ్యానంతో ఈ సభను నడిపిస్తున్నందుకు వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నా. నన్ను చాలాసార్లు అడుగుతారు వాట్ డూ యూ మీన్ బై హరికృష్ణ అని. అంటే నేనేం చెప్పేవానంటే 3 M's అండ్ 3 P's అయితే హరికృష్ణ. 3 M's ఏంటంటే మూవీస్, మ్యూజిక్ అండ్ మ్యాగజైన్స్. ఈ 3. మూవీస్ అంటే విపరీతమైన ప్రేమ, ఆరాధన. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, వింటాము, ఒక స్ట్రెస్ బస్టర్గా అనుకోవచ్చు, అది ఏ విధంగానైనా మ్యూజిక్ అనేది. తర్వాత మ్యాగజైన్స్ అంటే మ్యాగజైన్స్ వల్లనే, చదవడం వల్లనే, న్యూస్ పేపర్స్ కావచ్చు, ప్రింటెడ్ మెటీరియల్ కావచ్చు, వీటన్నిటి ద్వారానే ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని విషయాల గురించి అవగాహన ఏర్పడడం అనేది. తర్వాత ఇంకొక 3 P's అంటే ఏంటంటే ఒకటి ఫిలాసఫీ, రెండవది పోయట్రీ, ఇంకోటి పెయింటింగ్స్. నాకు పెయింటింగ్స్ చాలా ఇష్టం, పెయింటింగ్స్ వేస్తాను కూడా, పోయట్రీ రాస్తాను. అలాగే ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. అది ఈస్ట్ వెస్ట్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫీ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో అవన్నీ కూడా చాలా ఇష్టమైనవి, అభిమానించేవి. సో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఈ పుస్తక పరిచయ సభకి విచ్చేశారు, నా ఆత్మీయులందరూ విచ్చేశారు, నాకు నిజంగా నన్ను ఆశీర్వదించడానికి విచ్చేశారు. అందుకని మీ అందరికీ ధన్యవాదాలు. మొదటగా విజేంద్ర ప్రసాద్ గారిది నాది ఒక ఆత్మీయమైన అద్భుతమైన అనుబంధం. ఈగ సినిమాతో మొదలైంది మా ఫ్రెండ్షిప్, నిజంగా ఫ్రెండ్షిపే. అప్పటి నుంచి మొదలైన అనుబంధం ఇప్పటికీ ఇక మేము ఉన్నంత వరకు అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఆయన చాలా పెద్దవారు, కానీ ఎక్కడ ఆ పెద్దరికం కానీ ఆ ఆడంబరం కానీ ఏమీ లేకుండా నేనెంత సామాన్యంగా ఉంటే నా అంత సామాన్యంగా ఉండే ఒక గొప్ప మహోన్నత మూర్తిమత్వం కలిగిన మనిషి. ప్రతి సినిమాని నాతో డిస్కస్ చేస్తాడు, సీనిక్ ఆర్డర్ నుంచి మనకు ప్రతి అంశం కూడా. సో ఆ డిస్కషన్లో ఏంటంటే వారికి ఒక కన్ఫర్మేషన్ అదొకటి, నాకు అలాగే ఆయనకి ఏంటంటే ఎప్పటికప్పుడు నేను రవీంద్ర భారతిలో ఉన్న ప్రతి సందర్భంలో అక్కడ 11 ఏళ్ల కాలంలో రాత్రి 9 గంటలకు వస్తాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దని రాత్రి 9 గంటలకు వచ్చి 9 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా మేమిద్దరం మాట్లాడుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాల గురించి కావచ్చు, నాన్ ఫిల్మీ డిస్కషన్స్ కావచ్చు, లేదా భారతదేశానికి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు, కళలు, సాహిత్యం, సంస్కృతి, ఇలా ఒక సబ్జెక్ట్ అని కాదు, మెనీ సబ్జెక్ట్స్, మెనీ ఐటమ్స్ అండర్ ద స్కై ఏదైనా మాట్లాడగలిగే ఒక అద్భుతమైన మూర్తిమత్వం కలిగిన వ్యక్తి విజేంద్ర ప్రసాద్ గారు. ఇక అందుకే ఆయనకు నేనంటే అభిమానం, ఆయనకు నేనంటే కూడా చాలా గౌరవం. సో ఆ గౌరవంతో వారి ఇక్కడికి విచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు విజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో చాలామంది నాకు ఆత్మీయులు ఉన్నారు. దీంట్లో ఎస్వి రామారావు గారు కూడా ఉన్నారు. ఎస్వి రామారావు గారు మేమిద్దరం సినిమాల మీద ఎంత సినిమా బంధం. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఏ రంగాలైతే చాలా లింక్డ్గా ఉన్నాయో ఆ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. సినిమా రంగానికి సంబంధించి, సాహిత్య రంగానికి సంబంధించి, పాలనా రంగానికి సంబంధించి. సినిమా రంగానికి సంబంధించి అంటే ఇప్పుడు మన ఎస్వి రామారావు గారు, వీరితో చాలా పాత సినిమాల గురించి, వారు మాణిక్యేశ్వరి అనే పేరుతో చాలా చక్కని వ్యాసాలు, ఆంధ్రభూమిలో అయితే కొన్ని దశాబ్దాల కాలం పాటు పాత సినిమాలకు సంబంధించిన అద్భుతమైన విషయాలన్నీ కూడా క్రోడీకరించి మనకు తెలియని ఎన్నో విషయాలని ప్రపంచానికి చాటి చెప్పేవాళ్ళు. సో అలాంటి మహనీయుడు ఎస్వి రామారావు గారు. అలాగే ప్రకాష్ రెడ్డి గారు హైదరాబాద్ ఫిలిం సొసైటీని ఏర్పాటు చేసి దానికి ఒక పెద్ద నేపథ్యాన్ని కూర్చి ప్రపంచ సినిమాలని హైదరాబాద్లో ప్రదర్శించడం అనే ఒక సంస్కృతికి శ్రీకారం చుట్టి, నేను పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్ పెట్టిన తర్వాత దాంట్లో సండే సినిమా అని పెట్టడానికి కావాల్సిన ఒక స్ఫూర్తికి కారణం ప్రకాష్ రెడ్డి గారే.
అంటే సండే సినిమాలో మేము ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే మన తెలంగాణ వాళ్ళని, తెలంగాణ యువ నట రచయిత దర్శకులందరికీ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్తో పాటు ఒక ప్రాపంచిక సినిమాని, ప్రపంచ సినిమాని, ఒక గ్లోబల్ సినిమాని పరిచయం చేయాలి. సినిమా రైటింగ్లో కానీ, స్క్రిప్ట్ రైటింగ్లో కానీ, నేరేటివ్లో కానీ, స్క్రీన్ ప్లే రైటింగ్లో కానీ, క్యారెక్టరైజేషన్లో కానీ, యాంబియన్స్ని క్రియేట్ చేయడంలో, సెట్ ప్రాపర్టీస్ని, ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ని ఎట్లా పెట్టుకుంటే అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పడానికి ఎన్నో డైలాగులు, ఎన్నో చర్చలు, ఎన్నో ఉపచర్చలు, మేధావులతో స్పీచెస్ చేస్తున్నప్పటికీ ఒక మోడల్ చూపించాలి కదా. విజువల్ని నమ్ముతాడు సినిమా మేకర్ ఎవరైనా. ఆ విజువల్ని చూపించాలంటే సండే సినిమా. దానికోసం ఇరానియన్, జపనీస్, కొరియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, డెన్మార్క్, రొమేనియన్ సినిమాలు కూడా తీసుకొచ్చి అక్కడ ప్రదర్శించేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే చూసే వాళ్ళకి ద యంగ్, న్యూ, టాలెంటెడ్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక రెఫరెన్స్ బుక్ లాగా, అది ఖచ్చితంగా చెప్పాలంటే అది FTII ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్యాటర్న్లో, అలాగే సత్యజిత్ రాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యాటర్న్లో, అలాగే BAFTA బ్రిటిష్ అకాడమీ వాళ్ళు చేసే దానిలో కానీ, అమెరికన్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు చేసే ప్యాటర్న్లో దాన్ని డిజైన్ చేసి ప్రదర్శించడం జరిగింది. సో ఆ క్రమంలో అప్పుడున్నప్పుడు కూడా ఇవన్నీ రావడం వెనక ఎంతోమంది జ్ఞానం ఉంది, ఎంతోమంది అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని, ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. సో అందుకని సార్ ప్రకాష్ రెడ్డి గారు మీకు నమస్కారాలు సార్. అలాగే ప్రభు గారు నాకు ఎంత ఇష్టం అంటే మోడర్న్ టైమ్స్లో అంటే వీరందరూ కూడా వినాయకరావు గారు అండ్ మన ఎస్వి రామారావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా, గుడిపూడి శ్రీహర్ గారు ఒక తరానికి సంబంధించిన సినిమా రంగాన్ని ఒక విలువలతో కూడిన జర్నలిజంని చెప్పిన వాళ్ళు. కానీ కాంటెంపరీ టైంలో పర్టికులర్లీ ఒక యూత్ సెంట్రిక్ వ్యవస్థ వచ్చింది. అంటే పట్టుగా ఎన్టీఆర్ తరం తర్వాత సినిమా రంగంలో చాలా మార్పులు వచ్చాయి 1983లో. గమ్మత్ ఏంటంటే 1983లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. దాంతో ఒక వాక్యూమ్, ఒక సూపర్ హీరో అనే వాక్యూమ్ ఏర్పడ్డ సందర్భంలో ఆ సంవత్సరం అద్భుతంగా 4 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. అవి డిఫరెంట్ జానర్ సినిమాలు. ఒక్క సినిమా అప్పటి వరకు వచ్చిన స్టైల్ ఆఫ్ సినిమా అంతా వేరు. 83లో సినిమా హిట్ అయిన సినిమాలు 4 వేరు. ఒకటి నేటి భారతం, కంప్లీట్లీ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ, విప్లవాత్మకమైన సినిమా. ఇంకొకటేమో ఖైదీ ఫుల్ యాక్షన్ డ్రామా, అది కంప్లీట్ యాక్షన్ని తీసుకొచ్చింది ఇండియన్ తెలుగు సిల్వర్ స్క్రీన్ మీద ఖైదీ. ఆ తర్వాత ఇంకోటి సాగర సంగమం. చూడండి, సాగర సంగమం క్లాసికల్ స్టైల్లో ఒక నాట్యం నేపథ్యంలో వచ్చిన సినిమా. ఇలా అసలు ఆ వాక్యూమ్లో ఒక అద్భుతమైన వేరే సినిమాలు, ఒక ఆల్టర్నేటివ్ స్టైల్లో వచ్చిన సినిమాలు, అప్పటికంటే భిన్నమైన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తరం నుంచి మొదలుకొని ఆ కొత్త ఒరవడిని పట్టుకొని సినిమాలో ఎప్పటికప్పుడు ఒక దార్శనికుడిలాగా మనకందరికీ అందిస్తూ పోయిన ఒక టార్చ్ బేరర్ లాంటి జర్నలిస్ట్ అంటూ ఉంటే అది 100% ప్రభు గారే. అంటే ఒక న్యూ జెన్, అప్పటికి న్యూ జెన్ 1983 తర్వాత వచ్చిందంతా న్యూ జెన్ స్టైల్ ఆఫ్ సినిమా మేకింగ్. సో అలాంటి దాన్ని ఒడిసి పట్టుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దానితో పాటు నడవడం, పరిగెత్తడం, అది చేసింది ఆయన. సో అలాంటి ప్రభు గారు. అలాగే తెలంగాణ సినిమా రావాలనేది పెద్ద కాంక్ష. ఆ కాంక్షలో బి నరసింహారావు గారు ఒకవైపు అయితే, ఆయన స్టైల్ ఆఫ్ సినిమాలు మొత్తం అసలు తెలంగాణ సినిమానే కాదు తెలుగు సినిమాకే తలమానికంగా నిలిచాయి. మొత్తం భారతదేశ చరిత్రలో 1954లో జాతీయ పురస్కారాలు ప్రారంభమైతే, జాతీయ పురస్కారాలు ఇప్పటి వరకు కూడా 1954 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమాకు ఒక్క సినిమాకు అత్యధిక జాతీయ అవార్డులు వచ్చిన ఒక్క సినిమా దాసి సినిమా. 5 అవార్డులు వచ్చాయి. సో దానికి దర్శకుడు, ప్రొడ్యూసరు, నిర్మాత అన్నీ బి నరసింహారావు గారే. సో అలా చాలా అద్భుతమైన సినిమాలు. అంటే తెలంగాణ సినిమా, తెలుగు సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మాస్ మసాలా ఫార్మట్కు భిన్నంగా నేల మీద నడిచే సినిమా, మట్టి కథలతో ఆయన అద్భుతమైన సినిమాలు తీశారు. సో ఆ పరంపరని, ఆ ఒరవడిని కొనసాగిస్తూ ఒక బయోపిక్ని తీశాడు అల్లాని శ్రీధర్ గారు. ఆయన రచయితగా, నవల రచయితగా, కథా రచయితగా ప్రస్థానం ప్రారంభించి సినిమా దర్శకుడిగా అవతారం ఎత్తి ఆ తర్వాత కొమురం భీమ్ అనే ఒక చక్కని సినిమాని తీశారు. ఇప్పటికీ అది ఒక బయోపిక్స్లో మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా ఒక రెఫరెన్స్ గ్రంథం లాగానే ఉంటుంది. సో అలాంటి అల్లాని శ్రీధర్ గారు. ఆ తర్వాత వారు చాలా భక్తి సినిమాలు, వేరే సినిమాలు, చాలా సినిమాలు తీశారు. ఫిల్మ్ క్రాఫ్ట్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తీశారు. ఇక తర్వాత మాడభూషి శ్రీధర్ గారు. ఆయన నడిచే న్యాయశాస్త్రం అనిపిస్తుంది నాకైతే. ఈ జస్ట్ వాకింగ్ లా, వాకింగ్ జ్యూరిస్ప్రూడెన్స్, రాదర్ ఐ కెన్ డేర్ ఎనఫ్ టు సే
వర్కింగ్ జ్యూరిస్ప్రూడెన్స్. ఎక్కడి నల్సారి యూనివర్సిటీ, ఎక్కడి ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన కమిషనర్గా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు, జాతీయ స్థాయిలో ఆ పదవిని నిర్వహించిన ఒకే ఒక్క తెలుగువాడు, మొదటి తెలుగువాడు కూడా మాడభూషి వారే. సో వారిది కూడా ఒక అద్భుతమైన ప్రస్థానం. వారి నాన్నగారు ఎంఎస్ ఆచార్య గారు వరంగల్ వాణి, జనధర్మ అనే పత్రికల స్థాపకుడిగా వరంగల్ ప్రాంతంలో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. వారి నాన్నగారిది ఈ సంవత్సరం శత జయంతి, ఎంఎస్ ఆచార్య గారి. ఆ శత జయంతి ఉత్సవాలు ఈ మధ్యలో జరిగాయి. సో వారు మాడభూషి శ్రీధర్ గారు వారు కూడా ఇక్కడికి రావడం, అభినందన తెలియజేయడం సంతోషంగా. విగ్రహావిష్కరణ ఉంది 7వ తారీఖు, ఈ మార్చి 7వ తారీఖు విగ్రహావిష్కరణ ఉంది జర్నలిస్ట్ కాలనీ గోపన్పల్లిలో. సో వారిది ఉంది. అలాగే ఇక్కడ ఇక నవతరం యువతరం రేపటి తెలంగాణ సినిమాకు ఒక దశను దిశను మార్గదర్శకత్వాన్ని చూపిస్తున్న ఒక టార్చ్ బేరర్ అంటూ ఉంటే ఖచ్చితంగా తమ్ముడు వేణు ఉడుగుల. తమిళనాడులో తమిళ్ సినిమా ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయిందో మనం చూసాం. బాలా వచ్చాడు. బాలాతో మొదలైన ఆ రగ్గుడ్ రస్టిక్ మట్టి మనుషుల జీవన వ్యధలు కథలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే రంజిత్ తర్వాత ఒక స్పెసిఫిక్ రూపాన్ని సంతరించుకున్నాయి. వెట్రిమారన్ వచ్చాడు, మారీ సెల్వరాజ్ వచ్చారు. వారు వచ్చిన తర్వాత ఒక దళిత్ సినిమాలో ఎక్కడైతే ఇంతవరకు విస్తృతమైన సామాజిక వర్గం ఉంది, ఆ సామాజిక వర్గం యొక్క వ్యతలు కథలు జీవన పోరాటాలన్నింటినీ అద్భుతంగా ఈ దర్శకులు సినిమాలు తీశారు. అయ్యో తెలంగాణలో ఎవరు ఉంటారా తెలుగు సినిమాల్లో ఉంటారా అని ఇట్లా దుర్బిని పెట్టి వెతుకుతున్న టైంలో ఒక్కడొచ్చాడు, నేనున్నానని చెప్పాడు. ఆ వచ్చిన అతనే తమ్ముడు వేణుడుగుల. అద్భుతంగా నీది నాది ఒకే కథ, ఒక కంప్లీట్ ఒక స్టైల్ ఆఫ్ ప్యాటర్న్లో తీసుకున్నాడు. అంటే మనందరి కథే అది. ఆ కథని చక్కగా చెప్పాడు. విరాట పర్వం ఒక విస్మృత గాథని, చరిత్ర పుటల్లో అంతరించిపోయిన గాథని సినిమాటిక్గా అద్భుతంగా చూపించాడు. ఆ తర్వాత మొన్ని మధ్య రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి నిర్మాతగా, క్రియేటివ్ డైరెక్టర్గా కూడా మరొక అద్భుతాన్ని సృష్టించారు. నిజంగా జరిగిన వాస్తవిక సంఘటనని ఇన్స్పిరేషన్గా తీసుకొని దానికి సినిమాటిక్ అన్నిటినీ ఎక్కడ సినిమాటిక్ ఆర్ట్ని కానీ ఈస్థెటిక్స్ని కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా అద్భుతంగా తీశాడు, ప్రశంసలు పొందాడు. సో రాబోయే కాలంలో తను కూడా తన చక్కని దర్శకుడు, కమిట్మెంట్ ఉన్న దర్శకుడు, క్రియేటివిటీ ఉన్న దర్శకుడు, వితౌట్ మిస్సింగ్ ద కమర్షియాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి వేణు ఉడుగుల ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా భావిస్తున్నా. అలాగే నవీన్ గారు మా రవిచంద్ర సార్కి ఆయన బిజినెస్ పార్ట్నర్. పాపం చెన్నై నుంచి ఉంటాడు, సినిమాలంటే విపరీతమైన ప్రేమ. వారి సతీమణి గారు కూడా చాలా ఉదార హృదయరాలు. బట్ ఏంటంటే ఆయనకు ఇప్పుడు తెలంగాణ వారితో గొప్ప అనుబంధం. తెలుగు మంచి చక్కగా మాట్లాడతారు. ఎంత మంచిగా మాట్లాడతారు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మొదట్లో మాకు పరిచయం అయినప్పుడు ఆయన హీ యూజ్ టు కన్వర్స్ విత్ అస్ ఇన్ ఇంగ్లీష్. లేటర్ ఆన్ అంటే నెమ్మదిగా టకిమని ఇప్పుడు తెలుగు ఎంత చక్కగా మాట్లాడతారంటే ఎవ్రీథింగ్ హీ కెన్ అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్ హీ స్పీక్స్ ఇన్ తెలుగు లైక్ ఎనీథింగ్. సో అలాంటి అంటే మనసున్న మనిషి, బిజినెస్ మన్ అనేది ఒకవైపు అయితే మరొక వైపున సహృదయత తెలిసిన మనిషి నవీన్ గారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఫస్టే చెప్పిన శ్యామనకు ఫస్ట్. ఇక పాలనా రంగం అంటే వీఆర్ బ్యూరోక్రాట్స్. సో అందుకని పాలనాపరమైన అంశాల విషయానికి వస్తే శ్యామ్తో శుభోదయంతో మొదలవుతుంది. మాకు రోజు మొదలయ్యేది కొన్ని ఏళ్ళ నుంచి శ్యామ్తో శుభోదయంతో మొదలవుతుంది. ఒక మంచి కోటబుల్ కోట్, ఒక పాజిటివ్ థాట్, ఒక ఎస్ఎంఎస్. అసలు పొద్దున లేవగానే టక్కివని చూసరికి అదొకటి కనిపిస్తుంది. అంటే ఆయన ఎంత సహృదయంగా ఉంటాడో, ఎంత చిరునవ్వుతో ఎప్పుడు నిరంతరం, ఎప్పుడు చూడండి నాకు అన్నకు ఇద్దరికి మధ్య ఉన్న కామన్ కాంబినేషన్ ఏంటంటే ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాం. మా ఫోటోల్లో ఎక్కడ కూడా ఇట్లా అంటే చిరునవ్వు లేని ఫోటోలు ఏవి ఉండనే ఉండవు నాకు తెలిసి. సో ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాడు. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి, మంచి పరిపాలనాధికారి. ఇటీవలే ఐఏఎస్ ప్రమోషన్ పొంది అడిషనల్ కలెక్టర్గా వెళ్ళాడు. సో అలాంటి శ్యామన్న ఈరోజు ఈ సభకి సభాధ్యక్షత వహించడం నాకు అండ్ రవిచంద్ర సార్కి ఇద్దరికి కూడా గర్వకారణంగా భావిస్తూ ఇక్కడ ఒక ముగ్గురు గురించి చెప్తాను మళ్ళీ. ఆ ముగ్గురు ఎవరంటే అంటే మనకు మొత్తం త్రిగుణాలు, త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిమూర్తినులు, త్రిదేవి ఇలానే ఉన్నాయి. కానీ మాకు మాత్రం ముగ్గురు అయితే శ్రీ, హరి, చంద్ర.
అమ్మ శ్రీలక్ష్మి గారు, అలాగే రవిచంద్ర సారు, మధ్యలో హరినేను. నాకు అనిపిస్తుంది అనమాట, అరే పేర్లు కూడా భలే మంచిగా కుదిరాయి. ఈ హరికృష్ణ అనేవాడికి మధ్య ఉంటే ఇరువైపులా ఉండి ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ కంటికి రెప్పలా చూసుకునేది ఎవరంటే ఇద్దరు, ఒకరు శ్రీ, ఇంకొకరు రవిచంద్ర సార్. సో అందుకని అంటే అట్లా కుదిరాయేమో అనిపించింది నాకు. సో అందుకని ముగ్గురికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న పొన్నం ఫ్యామిలీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న. ధన్యవాదాలు. నా జీవితంలో నేను అంకితం స్వీకరించిన మొట్టమొదటి పుస్తకం ఇది. సో నేను జనరల్గా అంగీకరించకపోయేది అస్సలే, నాకు చాలామంది అడిగితే కూడా అస్సలు అంగీకరించవద్దు, నాకు వద్దని వాడిని. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అది ఆత్మీయంగా సోదరుడుగా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మీకు ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్.